ఆచి చికెన్ మసాలా. సో నెక్స్ట్ రాకేష్ దగ్గరికి వెళదాం. రాకేష్, షేర్ యువర్ స్టోరీ. ఐ మీన్ నాట్ యువర్ లవ్ స్టోరీ, పార్టీ లవ్ స్టోరీని షేర్ చేయండి. ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీయా లేకపోతే ఏంటి, ఎలా చూస్తున్నారు? నిన్నప్పటి వరకు బాగా తిట్టుకున్న నేతలు ఈరోజు వ్యాలంటైన్స్ రోజు మాత్రం ఘాటంగా ప్రేమించుకుంటున్న దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. ముందుగా లవ్ లెటర్ అందుకుంది బీఆర్ఎస్ బండి సంజయ్ దగ్గర నుంచి. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అంటూ బండి సంజయ్ ముందుగా వ్యాలంటైన్స్ డే విషెస్ చెప్పారు. కానీ అంతే ఘాటుగా స్పందించింది బీఆర్ఎస్ కూడా. ఎన్నో ఏళ్లుగా రహస్య ప్రేమికలుగా ఉంటున్నటువంటి బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ ఇద్దరికీ కూడా వ్యాలంటైన్స్ శుభాకాంక్షలు. దాంతోపాటుగా ఎందుకని కేంద్ర నిధుల్ని మీరు ప్రశ్నించరు, ఎందుకని 6 గ్యారంటీలను బీజేపీ ప్రశ్నించదు, ఇదే మీ మధ్య ఉన్నటువంటి అనుబంధానికి మీ మధ్య ఉన్నటువంటి ప్రేమకు చిహ్నం అంటూ బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ను సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ పూర్తిగా వైరల్ చేస్తూ ఉంది. ఎక్కడైనా ప్రేమికులు అంటే ఇద్దరు ఉంటారు, కానీ తెలంగాణలో మాత్రం 3 పార్టీల మధ్య ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ రన్ అవుతుంది. చాలా రోజులుగా చూస్తున్నాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటంటూ బీఆర్ఎస్ చెప్తుంది, బీజేపీ ఒకటంటూ కాంగ్రెస్ చెప్తుంది, లేదు బీజేపీ కాంగ్రెస్ ఒకటంటూ బీఆర్ఎస్ చెప్తుంది. ఈ 3 ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఈరోజు స్పష్టంగా బయటపడింది. చాలా ఫన్నీగా చర్చించుకుంటున్నారు తెలంగాణ భవన్లో కానీ మిగతా చోట్ల కానీ. ఎలక్షన్ రిజల్ట్ గురించి ఎంత ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారో ఈ 3 పార్టీల మధ్య జరుగుతున్నటువంటి లవ్ స్టోరీని, ఈ లవ్ లెటర్స్ పట్ల కూడా అంతే ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. రైట్ రాకేష్.